అంటే అన్నారంటారు కానీ కాంగ్రెస్ వాళ్ళు పవర్లున్నా ప్రతిపక్షంలో ఉన్నా కానీ పబ్లిక్ సమస్యల మీదనో నిధుల కోసం సెంట్రల్ సర్కార్తోనో రాష్ట్రంలో ప్రతిపక్షాలతోనో ఒట్లాడుకుంటా ఫైటింగ్ చేసే కంటే పార్టీల వాళ్ళ దాంట్లో వాళ్ళే కొట్టుకునేది 10 మందిలో పంచాయతీ పెట్టేదే ఎక్కువగా అని వస్తుంటది అచ్చం ఇగో ఈ లేటెస్ట్ గా అవుతున్న గీ లొల్లి లెక్కని ఐకమత్యానికి అంగీ ప్యాంట్ వేసినట్టుంటారు, కలిసిమెలిసి ఉండు అనే పదానికి కరెక్ట్ సరిపోతారు అని సెటర్ లేపించుకునే కాంగ్రెస్ పార్టీ ఇగో ఇసొంటి పంచాలతోని పతారు ఇంకింత పల్సగా చేసుకున్నట్టే కొడుతున్నది. పార్టీలు ఉన్న పట్టించుకున్న పాపాన పోరు గాని బయటికి ఎరగొట్టిన వాళ్ళకు బ్యానర్లు ఫోటోలు మాత్రం పెడతారా అనుకుంటా గాంధీ భవన్ పరాట్ గోడలు పక్కన వాళ్ళకి తట్టు సౌండ్ చేసుకుంటా పెద్ద పంచాయతీ నడుస్తుందట హ్యాండ్ పార్టీలా. నేను ఐతారన్ నాడు సీఎంది నల్గొండల సభ పెట్టినుండే కదా, ఇక ఆ సభ పేరు మీద పెద్ద రవసనే నడుస్తున్నది. ప్రోటోకాల్ పంచాయతీ పొట్టు అవుతున్నది. ఇక్కడ ఇంకో తిరిగి ముచ్చటేందంటే అయితే సభ పేరు మీద పేపర్ అడ్వర్టైజ్ లో తీర్మానం మల్లన్న ఫోటో వేసిరట. ఇక కడమ కాంగ్రెస్ నేతలకు ఇంకా కోపం వచ్చే ముచ్చటేందంటే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం అసోటోల ఫోటోలో ఎనలేదట. హ్యాండ్ పార్టీని మందిలో బ్యాడ్ చేస్తున్నాను పార్టీలకి వెళ్ళి బయటికి నూకేసిన ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న ఫోటో వేస్తారు గానీ జిల్లా లీడర్లవి కట్టర్ కాంగ్రెస్ లీడర్లవి ఫోటోలు వేయరా అని అనుకుంటా పెద్ద పంచాయతీ నడుస్తుందిగా. ఇక్కడ ఇంకో తిరిగి ముచ్చటేందంటే తీన్మార్మల్లని పార్టీలకి వెళ్ళి పక్కకు పెట్టి తీసేసిన ఆయననే బయటికి పోయి బాధాప్తో కొత్త పార్టీకి కొబ్బరికాయ కొట్టిన తెల్లారు లేచిన కాంచి అదే కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ వేసుకుంటా నోరు నోయంగా తిడుతున్నా ఇంకా కూడా ఆయన ఫోటో వేసి మంచి మర్యాద చూపించిరానంటే ఆ తీరు గౌరవం ఇస్తురా మరి ఆయనకు అనుకుంటా మాటలు అంటారు మస్తు మంది. ఏమో మరి కాంగ్రెస్ పార్టీ మహాసముద్రము, ఎసొంటోళ్ళనైనా ఎన్ని మాటలన్నా కానీ ఏనాటికైనా కలుపుకపోయే గుణమున్న పార్టీ అన్న మాటని బరాబర్ నిజం చేస్తురా ఇట్లా. అది కూడా కాకుండా ఇప్పటి మందం ఇడుపు కాయదని తీసుకున్నా కానీ మళ్ళీ ఏదో నాటికి మా కాంగ్రెస్లో చేరే మనిషేనాయే అన్న ధీమాతో ఉన్నారా అని అనుకుంటా డౌట్ అనుమానాలు కూడా ముంగటేసుకుంటా ముచ్చట్లు పెడుతున్నారు ఇంకొందరు. బయటికి పోయిన వాళ్ళని కలుపుకపోవడం మంచినే ఉంది కానీ మరి పార్టీనే ఒక జెండా కింద ఉన్న వాళ్ళని మాత్రం కలుపుకొని పోరా, కలిసి అడిగేరా అని అనుకుంటా ఇంకొందరు సెటిల్ వేస్తున్నారు. ఇక ఇంకో దిక్కు R&B శాఖ ఇచ్చిన అడ్వర్టైజర్ నా ఫోటో లేదని నారాజన గుత్తా సుఖేందర్ రెడ్డి ఆఫీసర్లకు నోటీసులు ఇచ్చే ఆలోచనలు ఉన్నాయని వస్తున్నది. మరి ఆయన జిల్లాలో సభ పెట్టినప్పుడు ఆయన ఫోటో ఇవ్వకుంటే మీదికెళ్ళి మండలి చైర్మన్ అన్న గౌరవం కూడా ఇవ్వకుంటే చూసుకుంటే ఆయన ఎందుకు ఉత్తగానే ఊకుంటాడు అని అనుకుంటా ఈ ముచ్చటిన జనాలంతా గుసగుస పెట్టుకోబట్టిరు. ఇట్లా లోపల ఫోటోలు పేర్లు వాట్సాప్ గ్రూపులు అనుకుంటా వీళ్ళ కొట్లాడుకుంటా కూర్చుంటే రేపటి నాడు 2 ఏళ్లలో ఎలక్షన్లు రాబోతున్నాయి. అప్పటికి కూడా ఇట్లనే లోపల ఫైటింగులతో పక్క పార్టీల ముందు పలసగైపోతారా? నవేటోర్ల ముంగట బోర్ల పడ్డట్టు అవుడు తప్పితే ఏముంది ఇలా అనుకుంటా ఏండ్ల సంది హ్యాండ్ పార్టీ తీరు చూస్తున్న వాళ్ళు గులగబట్టిరట. మరి ప్రోటోకాల్ పంచాయతీ మీద ఆఖరికి ఏం తేలుతుంది ఏం కథ అనేది రేపు చూడాలిగా. ఎమ్మెల్యేగా గెలిచిన లీడర్లు మంత్రి పదవి రావాలి అని తెగ ఫైరవీల్ చేస్తుంటారు. పైసలు మంచిగా గమాయించాలి, మళ్ళొక్క 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా గెలిచేటట్టు సంపాదించుకోవాలని ఆరాట పడతా ఉంటారు. అదృష్టం మంచిగుండి మంత్రి పదవి వచ్చిందే అనుకో, కమిషన్లు పైసలు ఇంకో 10 ఏళ్ళ దాకా ఎమ్మెల్యే పదవికి రందే ఉండదు. ఒకవేళ ఓడిపోయినా మంత్రి పదవి ఉన్నప్పుడు సంపాదించిన మనుంటాయి కాబట్టి నో ప్రాబ్లం. దునియా అంతా లీడర్ తీరు ఇట్లనే ఉంటది. కానీ మన తెలంగాణ రోడ్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ దగ్గర పైసలు లేవట. పాపం మస్తు బీదరికంలో బతుకుతున్నాడట. రాజగోపాల్ రెడ్డి గారు దానకారులు ఉన్నాడు అక్కడ. నాది నేను 50 లక్షలు ఇస్తే ఆయన ఏం కావాలో అన్ని చూసుకుంటాడు. మనం 50 ఇచ్చి ఆయన తాగి తిని పండుకుంటే నా పైసలు కాదు, నా దగ్గర పైసలు లేవు. ఇది ఒట్టికేసి గవర్నమెంట్ క్వార్టర్ ఉంటున్నాను అందరూ చూసి అభివృద్ధి అనుకుంటున్నది. అయ్యో పాపం, రోడ్లు బిల్డింగ్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ తన పైసలు లేవట. కట్టలు కాసులుంటే ఖతర్నాక్ బిల్డింగ్లలో ఉండేటోని గాని సంచిల సరంజామా లేకనే సర్కార్ క్వార్టర్స్ లో ఉంటాడట పాపం. నేను పేరుకే మంత్రిని గాని మా తమ్ముడు రాజగోపాల్ రెడ్డి తన చాలా పైసలున్నాయి. రాజగోపాల్ రెడ్డి దానకర్ణుడు. అయ్యాన్ షైజాప్ అడిగితే కాదనక కర్ణం తిరగ కావాల్సినంత ధనం ఇస్తాడు, అక్కడికి పోయి అడుగుపో అన్నట్టు చెప్పిండు. రాజగోపాల్ రెడ్డి తులమో ఫలమో ఇస్తాడు గాని గరీబ్ బతుకుతున్నా నా దగ్గరకు వచ్చి సాయం అడిగితే ఎట్లమ్మా అన్నట్టు మాట్లాడిండు. పాపం ఆమెకేం మాట్లాడాలనో తెలియక ఏదైనా సాయం చేయండి బాంచన్ అన్నట్టు అడిగింది ఆ అమ్మ. ఆఖరికి తన మనుషులతో చెప్పి 50,000 ఇచ్చి పంపమని చెప్పిండు. కానీ మంత్రి పదవిలో ఉన్న వెంకటరెడ్డి సార్ తాననే పైసలు లేకుంటే మంత్రి పదవి కావాలని దండలాడుతున్న రాజగోపాల్ రెడ్డి తన పైసలుంటాయా? సర్కార్ను నడిపించే పదవిలున్న వెంకటరెడ్డి సారు రాజగోపాల్ రెడ్డి సార్ను దానకర్ణుడు అనుడు పద్ధతేనా? ఈ మాటలిని రాజగోపాల్ రెడ్డి బాధపడ్డా? పదవి లేక నేను దండలాడుతుంటే తాపకి ఢిల్లీకి తిరుగుతుంటే పదవిలు ఉన్నోళ్ళు నన్ను దానకర్ణుడు అని ఎక్కిరిస్తున్నారు, ఎద్దేవో చేస్తున్నారని కుమిలిపోడా? నా దగ్గరనే బాగా పైసలున్నాయి అన్నట్టు మాట్లాడతారా అని రందివాడా రాజగోపాల్ రెడ్డి సారు? ఈ మాటలు మా వెంకటరెడ్డి అన్నే అన్నాడా లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి మా అన్నతో అనిపిస్తుందా? ఏదన్నా ఉంటే మీరు చూసుకోవాలి కానీ నడుమిట్లకు నన్ను ఎందుకు నలుపుతున్నారు అన్నట్టు ఆలోచన చేస్తే బాధ అనిపించదా? ఎంత మాత్రం మునుగోడు నియోజకవర్గం నుంచి ఆ అమ్మ వస్తే మంత్రి వెంకటరెడ్డి సార్ గిట్లా మాట్లాడు పద్ధతి కాదని మస్తు బాధపడుతురట రాజగోపాల్ రెడ్డి సార్ ఫ్యాన్స్.
ఏందో ఏమో మంత్రి పదవులు ఉన్నోళ్ళేమో సర్కార్ క్వార్టర్స్లు ఉంటున్నాము అని అంటుర్రు, పదవుల కోసం పాకులాడే రాజగోపాల్ రెడ్డి సార్ను దానకర్ణుడు అని అంటుర్రు. ఏందో ఏమో పోన్రి.